సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. రకరకాల నివేదికలతో గందరగోళం గౌడ పాపం ఏం చేస్తాడు అతను మాత్రం చిన్ని నటుడు ప్రభాకర్ రెడ్డి మృతి. నమస్తే. ఏంటా గోపాలం ఏంటా గోపాలం ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? ఇంకా ప్రకృతి పిలుపు ఐ మీన్ నేచర్ కాలం లేదా? అది ఏది అది ఏది సిగరెట్ పెట్టా అది ఏదయ్యా చెట్టా? ఒక్కసారి న్యూస్ పేపర్ ఇస్తే హెడ్డింగ్ చదివి ఇచ్చేస్తా. ఉందా? నువ్వు కడుపు కడుగుతున్నావా? ఎంత పేపర్ నీదైతే మాత్రం చదువుకునేటప్పుడు అడుగుతావా? ఈ మాత్రం బోర్డు పేపర్ కొనుక్కోలేనా? దరిద్రుడా. ఏంటయ్యా గోపాలం పొద్దున్నే ఏడుస్తున్నావు? మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదనా? కాదండి, ఆనందం గారు నా పేపర్ చదువుకుంటున్నారండి. నేను ఆయన పేపర్ అడిగారండి. నీ పేపర్ నువ్వు అడిగితే అందులో తప్పే ఉంది. చదువుకుంటున్న పేపర్ అడిగారు కదండి. ఆనందం గారు ఫీల్ అయ్యారో ఏమిటో. చచ్చా ఏం ఫీల్ అవ్వలేవా? ఫీల్ అయ్యే ఉంటారండి. దానికి ఎందుకు ఫీల్ అవుతారు? అయ్యో ఫీల్ అయ్యే ఉంటారని నా డౌట్ అండి. పాపం ఒక్కసారి డీప్ గా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి చూడండి. ఆనందం గారు ఫీల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఆనందం కాదయ్యా, నేను ఫీల్ అవుతున్నాను. మీరెందుకు? ఇలాంటి దద్దమ్మకి ఇల్లు అద్దెకిచ్చినందుకు. ఏడు మోహనువను ఎప్పుడు ఫీల్ అవుతుంటాడు. ఫీల్ అవటం హౌస్ ఓనర్ దద్దమ్మ అని తిట్టాడంటే ఆయన ఎంతగా ఫీల్ అయ్యి ఉంటాడు. ఏమిటో విధవ జన్మ. పొద్దున్నే అందరూ ఫీల్ అయ్యేట్టు చేస్తున్నారు. వస్తే నా ముద్దుల పెళ్ళామా ఇంకా రెడీ కాలేదంటే పెళ్లికి రావట్లేదా? ఎలా రమ్మంటారు? కట్టుకోవడానికి మంచి చీర కూడా లేదు. ఏంటి ఎదురుగా ఇన్ని మంచి చీరలు పెట్టుకొని కట్టుకోవడానికి చీరలు ఏమంటావేంటి? ఇవి నావి కావండి, గోపాలం గారి భార్యవి. నిన్న గోపాలం గారి ఇంట్లో లేనప్పుడు గోపాలం గారు వచ్చాక ఇవ్వమని లాంటి వాడు ఇచ్చెళ్ళాడు. అదే మరి ఎతకపోయిన చీర ఎదురు కావడం అంటే. ఇందులో నీకు కావాల్సిన ఫస్ట్ క్లాస్ అయిన చీర కట్టుకుని రెడీ అయిపో. అయ్యయ్యో, వాళ్ళ ఆవిడ చీర అడగకుండా కట్టుకుంటే గోపాలం గారి కోపం వస్తుందేమోనండి. వాడు మహాని కోపం కూడానా? వాడు మహా అయితే ఫీల్ అవుతాడు, లేకపోతే కూలిపోయి కుళ్ళిపోతాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఇదిగో ఈ గ్రీన్ అండ్ రెడ్ బార్డర్ సాటి బ్రహ్మాండంగా ఉంది, కట్టుకో. నేను వెళ్ళి ఆటో పిలుచుకొస్తాను. ఓకే? అమ్మయ్యా, మా ఆవిడ వచ్చేసింది. నా కష్టాలలో తిరిగిపోయింది. గమ్మత్తు చేస్తా, గమ్మత్తు చేస్తా. అది కావాలేదండి. అయ్యో ఏమండి, అయ్యో ఆవిడ ఏమనుకుందో ఏమిటో. నేను దానికోసం అనుకుందేమో. ఏమండి అయ్యో నేను ఏమీ చేయలేదండి. ఏమండో? ఏంటా గోపాలం, ఏంటలా బాధపడుతున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదండి. ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలండి. రాలేదని ఫీల్ అవుతున్నావా? కాదండి, మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని వెనక్గా వెళ్ళి గట్టిగా కావలించుకున్నానండి. ఆనందం గారు, నేను కావాలని కవలించుకోలేదండి. ఏదో పొరపాటున. ఓకే ఓకే ఓకే, ఏదో పొరపాటు అయిపోయింది అంటున్నావు కదా, దానికి ఉంది. చాలా అలా కాదండి, ఏదో చీర చూసి పొరపాటు పడి మీ ఆవిడ్ని కావలించుకున్నానే గాని మీ ఆవిడ్ని కావలించుకోవాలని కల్లో కూడా ఎప్పుడు అనుకోలేదండి. ఒకవేళ అలాంటి కోరికే మనసులో ఉంటే మనసులోనే దాచేసుకుంటాం కానివ్వండి. మీ ఆవిడ్ని కావలించుకునేంత సాహసం చేస్తామా చెప్పండి? ఆనందం గారు, నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు కావలించుకున్నాను 100 సార్లు చెప్తావు. నేను ఎన్నిసార్లు కావలించుకోలేదు? కంపన పుడుతుంది. అంటే నేను మీ ఆవిడ్ని కావలించుకున్నందుకు మీరు ఫీల్ అవుతున్నారు కదూ? నేను ఫీల్ అవటం లేదు గోపాలం. ఏం కాదు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ విసుగు చూస్తే అర్థం అవుతోంది. నేను ఫీల్ అవటం లేదు గోపాలం. నేను ఒప్పుకోను. పరాయి మగవాడు సొంత పెళ్ళాన్ని కావలించుకుంటే ఫీల్ అవ్వకుండా ఉండేందుకు మీరేమి దద్దమ్మలు గారు? దద్దమ్మలు, సన్నాసులు, చవటలు అయితే పరాయి మగవాడు పెళ్ళాన్ని కావలించుకున్నా కూడా పట్టించుకోరు. కానీ మీరు ఆ టైపు కాదు కాబట్టి మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలుసు. ఓరే నీ పిండాన్ని పిల్లులకు పెట్ట, ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఓకే, నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నందుకు నేను ఫీల్ అవుతున్నాను రా. ఇంకా సేపు నా కళ్ళ ముందు కనపడ్డావంటే నిన్ను ఫ్రై చేసుకుని పరపరా తింటాను రా. వెళ్ళవతలకి ఆనందం గారు ఎంత లేచి ఫీల్ అవ్వకపోతే అంత లేచి మాట్లాడతారు. జరిగిన దానికి వాళ్ళ ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో, ఇది తెలిస్తే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుందో ఏమిటో. ఆనందం గారి దృష్టిలో బ్యాడ్ ఫిలర్ అయిపోయాడు. రేపటి నుంచి న్యూస్ పేపర్ అడుగుతారు, అడగరు. బ్యాడ్ లక్. డ్యామేజరా? మేనేజర్ అలా పోయి డ్యామేజర్ ఏంటి బాబు? నీకు మేనేజ్ చేసే కంటే డ్యామేజ్ చేయడం బాగా తెలుసు. నాకు బోర్ కొడుతుందో. ఓయా, ఈ డెవలప్మెంట్ ఏంటి బాబు? మూడొస్తే ఒడే కూడా అంటాను. మొదటిదంటే అన్నావు కానీ రెండోది మాత్రం అనుభవం నాన్న. అనలేక నాకు బోర్ కొడుతుందో.
బోరు కొడితే ఏం చెయ్యాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది, కానీ చెప్పను. ఇప్పుడు చెప్పు. అబ్బో, నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టేసేవాయ్. కానీ జీవితాలు అంతేలే. ఐసి సరే కానీ ఐడియా ఇవ్వబోయ్. తమరికి బోర్ కొట్టినప్పుడల్లా రాంగ్ నెంబర్లు తిప్పి మొదల డైలాగులు విసురుతారు కదా, ఆ పని మీద ఉండండి. అయితే ఒక నంబర్ చెప్పు. ఏ నెంబర్ చెప్పనబ్బా? మా డాడీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. 22/2/1962. హలో. అదేంటి నేను హలో అంటే నువ్వు పొలో అంటావు? వెరైటీ కోసం. అవును బర్త్డేగాను, అదేం పని? ఏ పని? అదే నువ్వు చేస్తున్న పని. వయసు రాగానే సరిపోదే, కసి ఉండాలి, కసది ఉండాలి. నేనేం చేస్తున్నాను నీకెలా తెలుసా? బెదిరిపోయినని చెప్తుండే. అసలు ఇంతకీ ఎవడరా నువ్వు? షారూక్ ఖాన్ ఫ్రమ్ బాలీవుడ్. హే షారూక్, నేను రా కాజోల్ని. ఓజీ నీ దుంపతకం నువ్వా? మన ఇద్దరు యాక్ట్ చేసిన దిల్వాలా దునియా లే జాయేంగే అద్దరు కొడుతుంది. ఐ లవ్ యు కాజోల్. ఒరే షారూక్, అంత స్పీడ్ ఏంట్రా? అసలు ఇంతకీ ఏం చదువుకుంటున్నావు నువ్వు? సెకండ్ స్టాండర్డ్. 2వ క్లాస్ చదువుకునే బచ్చా గడివి 20 ఏళ్ళు వచ్చి నాతో ఏంట్రా జోకులు, ఈ నైట్ టైం ఫోన్లు? నేను ఫోన్ చేశాను అనుకో, నువ్వెందుకు తీయాలి? అంటే ఓడు ఫోన్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నావా? షటప్. యూ షటప్. ఆ ఫోన్ కట్ చేయరా ముందు. ఫోన్ కదే, ఎదురుగా ఉంటే నీ పీక కట్ చేసేవాడిని. అంత మగాడివా? హమ్ హిందుస్థాన్ మే బడా హీరో షారూక్ ఖాన్. నన్ను చూస్తే అందరికి డర్, మళ్ళీ తిరిగి మాట్లాడితే బాజీగర్. సరే బోర్ కొట్టిన ఫోన్ పెట్టే. అంత నీ ఇష్టమేనా? ఫోన్ బడా. మేనేజర్. ఏంటి బాబు? పద వెళ్దాం. ఎక్కడికి? డాడీ దగ్గరికి. డాడీ అక్కడ పెద్దోళ్ళతో పార్టీలో ఉన్నారు, ఇప్పుడే ఫోన్ చేశారు. అక్కడికి మనం వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళి పడుకున్నా. షట్ అప్. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుక్షేవేంద్రియే ప్రతిదిష్టతి. బాబు ఆనందం, అయ్యా ఇకనైనా నీకు మంచి బుద్ధులు రావాలని, మంచి ఆలోచనలు కలగాలని ఆ అమ్మవారిని వేడుకో. నాకెప్పుడు చెడ్డ ఆలోచనలు రాలేదు పంతులు గారు. చా ఊరుకో. పరాయి మగాడు నీ భార్యని పాడు చేసినా ఫీల్ అవని దరిద్ర స్థితికి చేరుకున్నావట. అలా చేరుకోవడం తప్పు కదా. ఇంత జరిగినా నీ ఆలోచనలు పెడదావు పట్టకూడదనెన్ని, నువ్వు సక్రమ మార్గంలో నడవాలనెన్ని పాపం ఎలా ప్రార్థిస్తున్నాడో చూడతను. ఎతను అతను ఇతనా? ఒరే గోపాలం, నేను ఏదో అంటే దానికి నువ్వు ఏదో అనుకొని నానార్థాలు విపరీతార్థాలు టీకా తత్పర్యాలు తీసి సాక్షాత్తు గుళ్ళోనే కుళ్ళబోస్తారా? ఒరేయ్, ఈ రోజు నుంచి చెప్తున్నాను విను. నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నావు ఎవరితోనో చెప్పినా, నేను మాట్లాడిన మాటలకి డబుల్ మీనింగ్లు తీసినా నీ పెళ్ళాన్ని రేప్ చేస్తాను. చూసారా, మీరు ఆ విషయంలో ఇంకా ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏమిటో అంతా నా కర్మ. బ్యాడ్ లక్. చేసుకున్న వాళ్ళకి చేసుకున్న. మీ అడ్రస్ చెప్పలేదు. ఏంటమ్మా అడ్రస్ కావాలా? నా చెప్తాను. స్నేహ ఈ గాజులు కొనవా? మట్టి గాజులా? నాకు ఇష్టం లేదు. మా మమ్మీకి మట్టి గాజులు అంటే చాలా ఇష్టంట. మా డాడీ చెప్పారు. అలాగా? అయితే నాకు చాలా ఇష్టం. కలర్ కో డజన్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. ఎవరు?
ఎంతకాలం తప్పించు తిరుగుతావే ఎవరే మీరు? ఏంటి దద్దర్యం? ఎవరు మీరు? పరా ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటానికి ఎంత ధైర్యం రా మీకు? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? నా చెల్లెలు. నిజమా? కాదు అని నెగిటివ్ డైలాగ్ చెప్పదు. ఎందుకో తెలుసా? అది నిజం. ఇంట్లోంచి పారిపోయి ఎక్కడో దాక్కుంటే కనుక్కోలేని అనుకున్నావా? అయినా ఎక్కడా ప్లేస్ లేనట్టు ఆ మధుగడలే దొరికిందా నీకు? బాబు, నేను నీకు సవత్ తల్లిని అయినా సొంత కొడుకులా పెంచాను. నేను కాదన్నానా? అనలేదే. మరి సొంత చెల్లెల్లా చూసుకోవాల్సిందేంది? ఎందుకు బాబు ఇన్ని హింసలు పెడుతున్నావు? ఎందుకో ఆస్తంతా దీని పేరు రాసి చచ్చిపోయిన నీ మొగుణ్ణి, అదే నా బాబుని అడుగు. నీకు కావాల్సింది ఆస్తే కదా, ఇప్పుడే ఈ క్షణమే ఆస్తంతా నీకు రాసిచ్చేస్తాను. అమ్మా, నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాం. ఏం చేద్దాంటావు? ప్రొసీడ్ సార్. ఎందుకు సార్ కొట్టారు? అంత పాజిటివ్ గానే ఉందిగా. ఆస్తి రాసిస్తానంత వరకు పాజిటివ్ గానే ఉంది, కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతానని చిన్న నెగిటివ్ టచ్ ఇచ్చింది. కొట్టినందుకు ఫీల్ అవుతున్నావా? లేదు సార్, అలవాటైపోయింది. లుక్ మై డియర్ సగం చెల్లి, నీకు చెప్పనే లేదు కదూ. చంద్ర చూడమ్మా, వీడికి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే వీడితో నీ పెళ్లి ఫిక్స్ చేశా. ముహూర్తం కూడా పెట్టించాను. చిచ్చి, వీడిని పెళ్లి చేసుకోవడమా? ప్రాణం పైన నేను చేసుకోను. నో మోర్ డిస్కషన్స్. నువ్వు వీడిని పెళ్లి చేసుకుంటున్నావు, దట్స్ ఆల్. పోలావలకే తీసుకెళ్ళు. ఇంజనీర్ సార్, ఇది ఇంట్లోంచి పారిపోయింది అనుకో. చెప్పండి సార్. నేను నీ చెల్లెల్ని ఎత్తుకుని ఊటీ పారిపోతా. ఈ గోపాలం గాడు ఒకడు నాకు తగిలేడు, దరిద్రుడు. అయ్యో, చెప్పాడు మొత్తం చెప్పేసి. ప్యాంట్ వేసుకుని డ్రైయర్ వేసుకోకపోతే బాగుండదు. ఏరా చెప్పేశావా? మొత్తం చెప్పేశావా? నువ్వు నా పెళ్ళాన్ని కౌగులించుకున్నానని ఫీల్ అవటం లేదని, నువ్వు చేసే వేద ప్రచారానికన్నా నా పెళ్ళాన్ని పాడు చేసినా బాగుండేదని నేను అన్నానని ఈ విషయం మొత్తం చెప్పేశావా? ఏంటి, ఇతను మీ ఆవిడ్ని కౌగులించుకున్నాడా? ఎప్పుడు? అంటే వీడు ఆ మ్యాటర్ మీకు చెప్పలేదా? అతనేం చెప్పలేదు, అంతా మీరే చెప్పేశారు. అంతా నేనే చెప్పానా? ఈ ఎదవ చెప్పేశాడేమో అనుకుని అంతా నేనే చెప్పానా? వీడేం చెప్పలేదన్నమాట. బాబు రండి 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 రండి. ఈ ఎదవ నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, మీరు కూడా కౌగులించుకోవచ్చు, ఎన్నిసార్లైనా కౌగులించుకోవచ్చు. నా పెళ్ళాన్ని కౌగులించుకున్నాడు, డింగరేలు డింగరేలు డింగరేలు, ఓ డింగరేలు 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 డింగరేలు. ఏంటి అడ్రస్ చెప్పకుండా అట్ట పారిపోతాడు ఆయన? ఆయన అడ్రస్ చెప్పకుండా వెళుతున్నందుకు మీరేమైనా ఫీల్ అవుతున్నారా? చూసారా, ఒక విధంగా మీరు ఫీల్ అయ్యేందుకు కూడా నేనే కారణమయ్యాను. ఆయన ఫీల్ అవుతున్నారు, మీరు ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరు ఫీల్ అవడం చూసి నేను ఎంతగా ఫీల్ అవుతున్నానో మీకు అర్థమైందా? చూసారా మాస్టారు, మీరు ఫీల్ అవ్వకుండా ఉంటే బెటర్. మాస్టారు ఒక్క క్షణం కాస్త ఆగుతారా ప్లీజ్? సార్, మీకు గుడ్ న్యూస్ సార్. స్నేహని వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళటం ఏంటి అంటే నేను రానంటే రానని మొండికేసింది అంతే. వాళ్ళ అన్నయ్య కోపం వచ్చేసి చటక్కను పట్టుకుని లటక్కను లాక్కెళ్ళిపోయారు. యు కాంట్ సీ సార్, ఆల్రెడీ టేకెన్. అంటే అబ్బాయి భోంచలేదు సార్. కుష్లు ఏంటి ఆనందం లేదంట? నాకు స్నేహ కావాలి. అమ్మాయి వెళ్ళిపోతే నన్నేం చేయమంటావు? నాకు స్నేహ కావాలి. పద భోంచేద్దు గాని. నాకు స్నేహ కావాలి. మళ్ళీ అదే మాట. ముందు అన్నం తిను. నాకు స్నేహ కావాలి. రాను రాను నీకు మొండితనం ఎక్కువైపోతుంది. నిన్న అసలు నాకు స్నేహ కావాలి. నీ పంతం నీ దగ్గర నా మాట వినవా? నాకు స్నేహ కావాలి. అబ్బబ్బబ్బబ్బా, చంపుతున్నావు కదరా. అమ్మ కావాలంటే చచ్చిపోయింది అన్నావు, స్నేహ కావాలంటే తీసుకురావచ్చుగా. తీసుకొద్దామంటే అమ్మాయి ఇల్లు ఎక్కడో తెలీదే. ఫోన్ నంబర్ ఉంటే ఇంటి నంబర్ తెలుసుకోవాలి, అంత కష్టం కాదనుకుంటారు. సరే, ఫోన్ నంబర్ ఏంటి? నీ డేట్ ఆఫ్ బర్త్, ఆ? నీ పుట్టినరోజు డేటు, స్నేహ ఫోన్ నంబర్ ఒకటే. సరే, అడ్రస్ కనుక్కొని తీసుకొస్తానని చెప్పాను కదా. భోంచే. తీసుకొచ్చిన తర్వాత తింటాలే. జగముండి నీ జీవితం అనుకుంటున్నాను ప్రతి నిమిషము నేను, నా గుండె నాతో
గుబలా వేసింది నాపై నీ చిరునవ్వు సిరివెన్నెలా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.